వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపా ఐరోన్. అయితే ఇందాకనే వీడియో చెప్పినా కదా నేను ఇంకొక వీడియో అయితే ఖచ్చితంగా చేస్తా. జస్ట్ ఒక టాస్క్ కోసమే వీడియో చేస్తా అని చెప్పేసి దానికోసం అయితే ఇది చేస్తున్నా. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. సో దట్ నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా త్వరగా రీచ్ అవుతాయి అన్నమాట. అండ్ టాపిక్ వచ్చేసి మీకు ఆల్రెడీ తెలుసు, నేను తమిళ మీద కూడా అదే పెట్టినా. దీంట్లో ఫేర్ ఎవరు అన్ఫేర్ ఎవరు, అసలు ఇక ఫేర్ అనే మాట మాట్లాడొద్దు ఈ టాస్క్లో. కానీ ఇందాక లైవ్లో జరిగిన టాస్క్ ఆల్రెడీ అది ఎపిసోడ్లో కూడా టెలికాస్ట్ అయ్యింది. బిగ్ బాస్ చెప్పిన 6th ఛాలెంజ్, 6వ ఛాలెంజ్, సాక్స్ వేసుకొని ఒకరినొకరు చేతుల సహాయం లేకుండా కాళ్ళతోనే ఒకరి సాక్స్ ఒకరు తీసేసుకోవాలి చెప్తాడు. దీంట్లో బిగ్ బాస్ అంటాడు స్టార్ట్ ఒక పాట వేస్తాము, ఆ పాట అయిపోయేలోపు ఎవరెవరిదైతే బయటకు వస్తుందో వాళ్ళు బయటకు వెళ్ళిపోతారు అని చెప్పి చెప్తాడు అన్నమాట. దీనికి నేను ఇంతకుముందు చెప్పినట్టు సేమ్ బిగ్ బాస్ ఒకటే రూల్ ఇచ్చిండు. ఎవరైతే 6 మెంబర్స్ ఆడుతున్నారో 6 మెంబర్స్ ఎవరెవరు ఆడారు ఫస్ట్ అది మాట్లాడుకుందాం. నిఖిల్ టీం నుంచి నిఖిల్, మణికంఠ, వీళ్ళకి వేరే ఆప్షన్ లేదు, వీళ్ళిద్దరే వస్తారు. అండ్ యష్మి టీం నుంచి పృథ్వీ, అభయ్, వీళ్ళిద్దరు వచ్చింది. నైనిక టీం నుంచి నబిల్, విష్ణుప్రియ, వీళ్ళిద్దరు వచ్చింది. వీళ్ళు 6 మెంబర్స్ కలిసి సంచాలక్ని డిసైడ్ చేసుకోవాలి. వీళ్ళ 6 మెంబర్స్కి ఆప్షన్ ఇవ్వకుండా అక్కడ అదేమంటారు యష్మి, సోనియా వీళ్ళు కలిసి డిసైడ్ చేసారు సంచాలక్ ప్రేరణ అని చెప్పేసి. మీరు ఆడనప్పుడు, మీకు ఆడేంత ధైర్యం లేనప్పుడు మీరెందుకు డిసైడ్ చేస్తారు సంచాలక్ని? మూసుకొని కూర్చోవాలి కదా. అట్లా కూర్చోకుండా వీళ్ళు సంచాలక్ని డిసైడ్ చేసారు. వీళ్ళు ఎప్పుడైతే సంచాలక్ని డిసైడ్ చేసారో అప్పుడే యష్మి ఏమంటారు విష్ణుప్రియ ఒకటే మాట అన్నది, నాకు ఈ సంచాలక్ ఓకే కాదు, నాకు వద్దు ఈ సంచాలక్ అని చెప్పేసి అన్నది. కానీ అక్కడ మెజారిటీ విన్స్ అనే ప్రకారం నలుగురు ఆమెను ఒప్పుకున్నారు. ఓన్లీ నైనిక టీంలో ఉన్న నబిల్, విష్ణుప్రియ ఒప్పుకోలేదు కాబట్టి తగిన 4 మెంబర్స్ ఆమెనే అన్నారని చెప్పేసి ఆమెనే సంచాలక్ వచ్చింది. ఆమె ఇంతవరకు గేమ్ ఆడను ఆమె. ఇందులో బిగ్ బాస్ ప్లాస్మా మీద పేర్లు ఏమి ఇవ్వలేదు. మీ ఇష్టం, మీ గేమ్లో నుంచి అంటే మీ క్లాన్లో నుంచి ఎవరైనా వెళ్ళండి అని చెప్పినప్పుడు నీకు అంత ఫిజికల్ స్ట్రెంత్ ఉంది, నువ్వు చాలా ఫైట్ చేస్తావని నీ మీద నమ్మకం ఉన్నప్పుడు నువ్వు రావాల్సింది కదా. నేను సంచాలక్ గౌడు చేయలేదు, నేను ఇప్పటివరకు గేమ్ ఆడలేను అంటే గేమ్లో నువ్వు రావాల్సింది. అభయ్ ప్లేస్లోనో పృథ్వీ ప్లేస్లోనో నువ్వు రావాల్సింది. పృథ్వీ ఇప్పటికీ 3 టాస్క్లు ఆడిండు. ఆడినాక మళ్ళీ పృథ్వీ ఎందుకు రావడం? అభయ్ ఒక టాస్క్ ఆడిండు, మళ్ళీ అభయ్ ఎందుకు రావడం? నువ్వు వచ్చి నువ్వు ఆడొచ్చు కదా. యష్మి ఉంది ఏం చేయడానికి? ఇట్లా ఇట్లా కొట్టుకుంటూ మాట్లాడడానికి. కొట్టుకుంటూ మాట్లాడడం అనేది ఆ గెస్టర్ అయితే ఎంత గలీజ్ ఉంటుందంటే, వల్గర్ అంటే వల్గర్గా ఉంటుంది. అది వాళ్ళకి ఎందుకు నచ్చుతుందో నాకు అర్థమవుతలేదు. కానీ అరే మనం కొన్ని కోట్ల మంది చూస్తారు అన్న ఆలోచన లేదు, ఆ సెన్స్ లేదు. వాళ్ళ ఆడోలా కాదా కూడా నాకు తెలియదు. వాళ్ళ గలీజ్ బిహేవియర్ అదంతా ఇందాక లైవ్లో అయితే మొత్తం ఇట్లా కళ్ళ కట్టినట్టు కనిపించింది అనమాట. దీంట్లో పృథ్వీకి ఏమంటారు వాడికున్న అగ్రెసివ్నెస్కి కానీ లేదంటే ఆ కోపము, అగ్రెసివ్ కోపము అన్నీ, ఆ కన్నింగ్, వీటన్నిటికీ అంటే వాళ్ళు ప్రిపేర్ అయ్యిందన్నమాట. ఏ గేమ్ అయినా సరే మనం ఒక స్ట్రాటజీతో ఆడాలి. అది చెడు అయితే చెడు, మంచి అయితే మంచి అనే దాంట్లో వాళ్ళు ఫిక్స్ అయిపోయింది. కాబట్టి దీంట్లో పృథ్వీ ఏం చేస్తాడు, ఫస్ట్ అటాక్కి వెళ్ళిపోతాడు అందరి పైకి. ఆమె క్లియర్గా చెప్తుంది చేతులు వెనుక పెట్టుకొని ఆడండి అని చెప్తుంది. కానీ వినడు, అటాక్కి వెళ్ళిపోతాడు, అందరిపైకి అటాక్కి వెళ్ళిపోతాడు. ఒకసారి అయింది, 2 సార్లు అయింది, లిటరల్గా 8 సార్లు ఆమె పృథ్వీని అవుట్ చేయలేకపోయింది ప్రేరణ. ఎందుకు? వాళ్ళ క్లాన్ మెంబర్ కాబట్టి. అంటే పృథ్వీ వెళ్తుండు, వేరే వాళ్ళని అటాక్ చేస్తుండు, కానీ ఈమె మాత్రం పృథ్వీకి సపోర్ట్ చేస్తుంది. ఎందుకు? అక్కడ యష్మి ఈమెకి సైగల్ చేస్తుంది. యష్మి సైగల్ చేయడం వల్ల ఈమె పృథ్వీకి సపోర్ట్ ఇస్తుంది. సంచాలక్ అనేది అక్కడ ఆ పర్టికులర్ టైంలో వాళ్ళే ఒక స్టాండ్ తీసుకొని ఉండాలి. సంచాలక్ అనేది చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. బిగ్ బాస్ హౌస్కి వచ్చేసేసరికి సంచాలక్ అనేది చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. వీళ్ళకి ఈ కోడి దిమాకులకి అది కూడా తెలియదు. కాబట్టి పృథ్వీ నబిల్ని నూపుతా ఉన్నాడు, ఇటు విష్ణుప్రియని నూపుతున్నాడు, అటు వెళ్ళిపోయి మణికంఠని నూపుతున్నాడు. ఇదంతా జరుగుతుంది కాబట్టి అయినా సరే
8 టైమ్స్ ఏమో ఈమె పృథ్వీకి అవుట్ అని చెప్పలేదు. ఆ 8th టైం వచ్చేసి అప్పుడు నిఖిల్ గొడవకు వచ్చి ఇక్కడ నుంచి అందరు గొడవకు వచ్చి, అంటే దీంట్లో ఫస్ట్ మణికంఠ ఎట్లా అవుట్ అయిపోయిందంటే లైన్ దాటి బయటికి వెళ్ళొద్దు, ఆ డిఫెండింగ్ మోడ్లో అంటే ఎవరినెవరు కొట్టుకోవద్దు కదా, జస్ట్ అది తప్పించుకునే దాంట్లో లైన్ దాటి బయటికి వెళ్ళిపోయాడు. ఫస్ట్ మణికంఠ అవుట్ అయిపోయాడు. మణికంఠ తర్వాత పృథ్వీ వచ్చేసి అసలు నువ్వు బయటికి వెళ్ళు అంటే కూడా వినట్లేదు, వాళ్ళని ఫిజికల్ అటాక్ చేసిండు అనమాట. ఎవరిని? నబిల్ని, నిఖిల్ని, విష్ణుప్రియని. నబిల్ని, నిఖిల్ని అయితే ఇట్లా ఇట్లా గట్టిగా పట్టుకొని ఫిజికల్ అటాక్ చేసిండు. ఆ ఫిజికల్ అటాక్ దాంట్లో ఏమంటారు, ఫిజికల్ అటాక్ వద్దు అని చెప్పేసి ఇక్కడ ఆపోజిట్ వాళ్ళు అంటున్నారు ఫిజికల్ అటాక్ అవుతుంది, అది వద్దు 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 అని చెప్తుంటే కూడా వినకుండా అట్లానే చేస్తాడు. అట్లా చేసిన తర్వాత అవుట్ అని చెప్తే వినడు. అవుట్ అని ఆమె ఎంత చెప్పినా వినడు. ఆమె మొత్తుకుంటుంది. ఎందుకు? ఆమెకు అర్థమవుతుంది ఇది నేను అవుట్ చెప్పకపోతే రేపు నాకు వీకెండ్లో ఏముంటుందో అని చెప్పేసి ఆమెకు ఒకటి ఉంది. ఇక్కడ నుంచి యష్మి కూర్చున్న దగ్గర కూర్చోకుండా ఈమె అరుస్తూ ఉంది అవుట్ కాదు అవుట్ కాదు అవుట్ కాదు అని చెప్పి. ఈమె ఇక్కడ యష్మి మాటలు వినుకుంటూ ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుంటూ పృథ్వీకి 8 టైమ్స్ అయితే ఛాన్స్ ఇచ్చింది. దాని తర్వాత ఫైనల్గా అవుట్ అని అయితే చెప్పింది పృథ్వీకి. దాని తర్వాత వచ్చేసి నెక్స్ట్ విష్ణుప్రియకి ఏమైందంటే అభయ్ వచ్చేసి ఏదైతే ఫిజికల్ చేయొద్దు అని చెప్పిండ్రో అదే ఫిజికల్ మళ్ళీ వాళ్ళ టీమే చేస్తుంది అనమాట, యష్మి టీమే చేస్తుంది. అభయ్ వచ్చేసి ఆమెని ఏమంటారు వెనకకి చేతులు పెట్టుకొని జస్ట్ ఇట్లా అని ఇట్లా పుష్ చేయగానే విష్ణుప్రియ బ్యాలెన్స్ అవుట్ అయ్యి కింద పడిపోయింది. కొంచెం లైన్ బయట పడిపోయేసరికి ఆమె అంటది నాకు ఫిజికల్ అయ్యింది కాబట్టి, నా మీదకి అటాక్ అయింది కాబట్టి నేను స్లిప్ అయి పడిపోయినా కానీ నా అంతటా నేను పడిపోలేదు, నాది నేను డిఫెండ్ చేసుకుంటూ నేను పడలేదు, నన్ను తోసేస్తే నేను పడ్డా అని చెప్పేసి విష్ణుప్రియ చెప్తుంది. నన్ను లిటరల్గా నూకేసిండు కాబట్టి నేను పడ్డా అని చెప్పేసి చెప్తుంది అనమాట విష్ణుప్రియ. ఈ దానికి వీళ్ళు ఒప్పుకోరు, యష్మి వాళ్ళు లేదు పడ్డది అయిపోయింది అని అంటాడు. దీంట్లో శేఖర్ భాష అర్థమయ్యి అర్థం కాక ఒక్క సలహా అయితే ఇస్తాడు, బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఒకవేళ నీకు క్లారిటీ లేకపోతే నువ్వు విష్ణుప్రియాని మళ్ళీ తీసుకో గేమ్లోకి అని చెప్పేసి శేఖర్ భాష ఒక అడ్వైస్ ఇస్తాడనమాట ప్రేరణకి. ఇస్తే ఆమె అది పట్టుకొని, ఎందుకంటే ఆమె చూసింది ఆల్రెడీ అభయ్ ఆమె నూకడం చూసింది కాబట్టి అభయ్ని బయటికి పంపిస్తే వాళ్ళ టీం అవుట్ అయిపోతుంది అని చెప్పేసి అభయ్ని బయటికి పంపించకుండా విష్ణుప్రియాని బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద మళ్ళీ గేమ్ ఆడిపిస్తుంది. గేమ్ ఆడిపించిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది, నిఖిల్ ఆడతాడు, నబీలు, విష్ణుప్రియ ఉన్నారు, అభయ్ ఉన్నాడు. ఆల్రెడీ ఇక్కడ పృథ్వీ వెళ్ళిపోయాడు, అక్కడ మణికంఠ వెళ్ళిపోయాడు. వీళ్ళు ఆడుతుంటే నెక్స్ట్ అభయ్ వచ్చేసి మళ్ళీ విష్ణుప్రియని లాక్ చేస్తాడు. లాక్ చేసినప్పుడు విష్ణుప్రియ ఏం చేస్తుంది, ఆ డిఫెండింగ్ మోడ్లో కింద కూర్చుంటుంది. ఆమె కింద కూర్చున్న టైంలో అభయ్కి పొజిషన్ అభయ్ది ఎట్లుండే విష్ణుప్రియది ఎట్లుండే అంటే విష్ణుప్రియ కింద కాళ్ళ మీద కూర్చున్నప్పుడు ఆమె కాళ్ళకి ఆమె బ్యాక్కి మధ్యలో అభయ్ది కాలు ఉండే అనమాట. ఆ కాలు తీసేస్తే లేస్తా అని ఆమె అనుకుంటుంది. ఆ కాలు అభయ్ తీయడానికి వీల్లేదు, తీయడానికి ఇష్టపడట్లేదు. అభయ్కి అక్కడ ఏమంటారు ఆమె సాక్స్ మీద కాలు పెట్టిన అనే దాంతో అభయ్ అక్కడ నుంచి కాలు జరపట్లేదు. అభయ్ కాలు తీస్తేనే కదా నేను లేస్తా అని చెప్పేసి ఈమె అంటుంది. అప్పుడు ఇంకా వీళ్ళని చూడాలి, యష్మికి ఒక చిన్న సైజ్ అంటే పూర్తిగా చంద్రముఖి లాగా మారిన గంగని చూడండి అంటాం కదా, ఆ డైలాగ్ ఈమెకి ఇప్పుడు బాగా సూట్ అవుతుంది అనమాట. మొత్తం ఏమంటారు హైపర్ అయిపోయి అరుచుకుంటూ అవుట్ ఇప్పుడు అనుకుంటూ పిచ్చిగా. ఒకసారి చెప్పాలంటే వీళ్ళకన్నా పిచ్చోళ్ళు బెటర్ అనుకుంటా, అంత చిల్లరగా బిహేవ్ చేస్తారు వీళ్ళు. నాకైతే వాళ్ళని చూస్తుంటేనే ఇట్లా అవుతుంది. ఆ ప్లేస్లో నేను ఉంటే మాత్రం ఈ చెంప ఆ చెంప వాయించేసి ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడుతుంటే అన్నంత చిరాకు వస్తుంది వాళ్ళని చూస్తుంటే. యష్మి అట్లా చేసేసరికి యష్మి ఏం చెప్తే అప్పుడు ఈమె అది వినాలి కదా, ఎందుకంటే యష్మి వాళ్ళ చీఫ్ కదా. ఇప్పుడు ఇక్కడ గ్రూప్ గేమ్ నడుస్తుంది. ఆల్రెడీ విష్ణుప్రియ చెప్పింది ఈమె మాకు వద్దు, ఏమంటారు సంచాలకుగా మాకు ఈమె వద్దు అని చెప్పేసి విష్ణుప్రియ చెప్పినా ఎవరు వినలేదు. అట్లా ఆమె మళ్ళీ విష్ణుప్రియని తీసేస్తుంది. ప్రేరణ తీసేసిన తర్వాత
నెక్స్ట్ ఏమవుతుంది, వీళ్ళు ముగ్గురు ఉన్నారు, నబిల్, అభయ్, నిఖిల్ ముగ్గురు ఉన్నారు. వీళ్ళు ముగ్గురు ఆడేటప్పుడు ఇంకా బిగ్ బాస్ ఏం చెప్తాడంటే బజర్ సాంగ్ లేదుగా, బజర్ స్టార్ట్ బజర్ ఎండ్ బజర్తోనే ఆడండి అని చెప్పేసి చెప్తాడు అన్నమాట బిగ్ బాస్. అట్లా చెప్పినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, సరే అని చెప్పేసి ముగ్గురు కూడా సాక్స్ని పాదం కిందకి, ఏదైతే ఎక్స్ట్రా సాక్స్ పాదం ముంగట ఉందో దాన్ని పాదం కిందకి మార్చుకొని ఆడుతుంటారు. ఫస్ట్ నుంచి అట్లనే ఆడతారు. ఈమె దానికి కొత్త రూల్ ఏం పెడుతుందంటే పాదం కింద నుంచి సాక్స్ తీసేసి నార్మల్గా సాక్స్ని ముందుకు వద్దేయండి అని చెప్పేసి చెప్తుంది. ఈ ప్రాసెస్లో ఎంత చీప్ డిస్కషన్ అంటే ఎంత చీప్ డెసిషన్ అనేది ఇక్కడ అర్థమవుతుంది. ఎప్పుడైతే ఈ ముగ్గురు ఆడడం స్టార్ట్ చేస్తారో వీళ్ళ టార్గెట్ ఏంది, నబిల్ వెళ్ళిపోవాలి అనేది వీళ్ళ టార్గెట్. ఎందుకంటే నిఖిల్, అభయ్ వీళ్ళంతా ఒక గ్రూప్ కదా, అభయ్, నిఖిల్, సోనియా, యష్మి, ప్రేరణ వీళ్ళంతా ఒక గ్రూప్, పృథ్వీ ఇదంతా ఒక బ్యాచ్. ఈ బ్యాచ్లో ఏమంటారు నబిల్ ఉండొద్దు అని చెప్పేసి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు అనమాట. అట్లా మాట్లాడుకొని ఏం చేస్తారంటే నబిల్ని ఏ రకంగానైనా పంపించేసేయాలని చెప్పి ఏ వంక దొరకకపోయేసరికి నెక్స్ట్ ఏం చెప్తారంటే నువ్వు నీ సాక్స్ నీ కాలు కింద ఫోల్డ్ చేసుకున్నావు, అది రూల్కి, నేను పెట్టిన రూల్కి అది విరుద్ధం కాబట్టి నబిల్ అవుట్ అని చెప్పేసి చెప్తారు. అక్కడ నబిల్ చాలా ఫీల్ అవుతాడు, చాలా హర్ట్ అవుతాడు. దీని తర్వాత నేను నిజంగా కొంతసేపు లైవ్ చూడలేదు, ఇంకా నాకు అన్ఫేర్ డెసిషన్ అనిపిస్తుంది. అది గేమ్ కావచ్చు కానీ ఒక చిన్న గేమ్ని వాళ్ళు ఎందుకు ఇంత చిల్లరగా చేసుకుంటారు అనేది కూడా అర్థమైతలేదు. అస్సలు అంటే అస్సలు నచ్చలేదు నాకు. వాళ్ళ బిహేవియర్ నచ్చలేదు, వాళ్ళ మెంటాలిటీ నచ్చలేదు. ఇక నా స్లాంగ్ అయితే ఇంతే, చిల్లర్ చీప్ అంతే. ఆ రకంగా నబిల్ని అయితే బయటికి వెళ్ళే కొటేషన్. దాని తర్వాత నెక్స్ట్ నిఖిల్, అభయ్. ఏంది దోస్తానా వాళ్ళది? దోస్తానా ఉన్నప్పుడు ఎవరి సాక్స్ ఎందుకు తీస్తాడు? విన్ అయితే ఇద్దరం విన్ అవుతాం అనే స్ట్రాటజీ ఉన్నారు వాళ్ళు, అందుకనే నబిల్ని బయటికి నెట్టేసిండ్రు. ఈ దాంట్లో అసలు అంటే ఈసారే ఈ సీజన్లోనే మరీ చిన్నపిల్లగాడు అంటారు. అరే అంత చిన్నగా ఉన్నప్పుడు ఎందుకు వచ్చారు బిగ్ బాస్ హౌస్కి? ఇంట్లో కూర్చొని బిగ్ బాస్ చూడక. ఆమె నైనిక చిన్నపిల్ల అంట, ఆమెకి మాట్లాడడానికి రాదు. నాకు ఏదైనా ఫైన్ అన్నప్పుడు నువ్వు చీఫ్ నుంచి తప్పుకొని క్లాన్లో మెంబర్గా ఉంటే వేరే వాళ్ళని వచ్చి చీఫ్గా తీసుకొని అథారిటీ వాళ్ళన్నా లీడ్ చేస్తారు ఆ గ్రూప్ని మంచిగా. ఒక వస్తువులు కాపాడుకోవడం రాదు, ఒక దగ్గర మాట్లాడడము రాదు. అందులో నీ గ్రూప్ వాళ్ళని అంత ఇంజస్టిస్ చేస్తున్నా కూడా నువ్వు ఒకసారి వాయిస్ రేజ్ చేయడం కూడా నీకు రాదు. అసలు ఎందుకు వచ్చిండ్రమ్మా మీరు బిగ్ బాస్ హౌస్కి? ఎంత చిరాకు వస్తుందంటే ఈ సీజనే లేకపోతే అయిపోతుండేనేమో అన్నంత లిమిట్లెస్ అన్నారు. కానీ ఏది లిమిట్లెస్ లేదు, వేస్ట్లెస్ ఉంది మొత్తం. వేస్ట్ అంటే వేస్ట్, పరమ వేస్ట్. అంత బోరింగ్ కంటెస్టెంట్స్. ఫస్ట్ నుంచి మనం చూస్తున్నాం, మొత్తం సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం ఒకటే, బిగ్ బాస్ ఈసారి వచ్చిన కంటెస్టెంట్స్ బోరింగ్, నిజంగానే బోరింగ్, వేస్ట్, వర్స్ట్ కంటెస్టెంట్స్. ఆమె మాట్లాడదు, వాళ్ళ టీంకి సపోర్ట్ చెయ్యదు, ఆమె బయటికి నెట్టేసిండ్రు. వచ్చి ఏం చేస్తాడు, ఫ్రస్ట్రేషన్లో హాల్ అంతా తిరుగుకుంటూ కూర్చున్నాడు. ఇంకేం చేయలేడు. క్లాన్ సపోర్టే లేనప్పుడు, నీ చీఫ్ సపోర్టే లేనప్పుడు నువ్వేం చేస్తావు? నీ చీఫ్ ఆడ మాట్లాడినప్పుడు, డిఫెండ్ చేయనప్పుడు నువ్వేం చేయనికి రాదు. నబిల్ బయటకు వచ్చింది. ఫైనల్గా బిగ్ బాస్ మళ్ళీ బజర్ ఇచ్చేస్తే దీంట్లో ఇంకొక ఏమంటారు మసాలా యాడ్ చేసుకున్నారు. లెగ్ ట్విస్ట్ అయింది అని చెప్పి, నిఖిల్ది లెగ్ ట్విస్ట్ అయిందని చెప్పి కొత్త నాటకం ఒకటి స్టార్ట్ చేసింది అనమాట. అదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి బిగ్ బాస్ బజర్ ఇచ్చేస్తాడు. బజర్ ఇచ్చిన తర్వాత అడుగుతాడు, ప్రేరణ మీ డెసిషన్ ఏంటి అంటే, వీళ్ళిద్దరు కూడా అవుట్ కాలేదు, ఇద్దరు కూడా సాక్స్తో ఉన్నారు అని చెప్తే అప్పుడు బిగ్ బాస్ ఓకే ఉన్న 1,50,000 ఇద్దరు క్లాన్స్కి వస్తాయి. నిఖిల్ క్లాన్కి 50, యష్మి క్లాన్కి 50 అనగానే అప్పుడు ఆడతారు చూడు యష్మి వాళ్ళ డాన్స్. అంత కన్నింగ్, అబ్బో లైఫ్లో ఎవరు ఇట్లుంటారు అనేది తెలియదు. కానీ అంటే లాస్ట్ సీజన్ చూసినాక, లాస్ట్ సీజన్లో ఒక ముగ్గురికి అంత నెగిటివిటీ వచ్చిందని చూసి కూడా మళ్ళీ అదే రకంగా వచ్చి వాళ్ళకన్నా చీప్గా ఆడుతారు చాలామంది. నిజంగా నేను చూసిన ట్రోల్స్ కానీ, నేను చూసిన వీడియోస్ కానీ
శోభా శెట్టి మళ్ళీ వచ్చింది కానీ కాదు. శోభా శెట్టి కన్నా దిగజారిన మనిషి మళ్ళీ వచ్చింది. శోభా శెట్టి అట్లీస్ట్ బెటర్ ఉండే, గేమ్స్ ఆడుతుండే, గివప్ ఇవ్వకుండా ఆడుతుండే. ఒక్క గేమ్ ఆడరు, దానికి ఏదో లక్కలు వచ్చింది, అది చీఫ్ అయ్యి. అది కూడా ఈ నిఖిల్ నైనిక తెలివి లేని డెసిషన్ తీసుకున్నందుకు చీఫ్ అయ్యింది. ఆ చీఫ్ అయిన రోజు నుంచి ఇప్పటి వరకు ఒక్క గేమ్ ఆడలేదు. నిన్న ఇచ్చిన ఒక సింపుల్ టాస్క్, ఓ 4 స్పెల్లింగ్లు రాయమంటే రాయనికే శాతం కాలేదు. ఆమె చీఫ్ అయ్యి ఇంతగానం ఓవర్ యాక్టింగ్ చేస్తుంది. కానీ నిజంగా ఈమెను మాత్రం శోభా శెట్టితో కంపేర్ చేయొద్దు. శోభా శెట్టి ఈమె కన్నా కొంచెం బెటర్. ఈమె శోభా శెట్టిని మించి దిగజారిన మనిషి అనమాట. వాళ్ళు కూడా స్ట్రాటజీలు ప్లే చేసారు, వాళ్ళు కూడా గేమ్స్ ఆడారు. కానీ వాళ్ళు ఆడిన గేమ్స్ అట్లీస్ట్ ఫైట్ చేసిండ్రు. వాళ్ళు ప్రతి ఒక్క గేమ్ వస్తే టక్ ఆఫర్గా తీసుకొని వాళ్ళు చేసిండ్రు. వీళ్ళు ఏం చేస్తారు, కూర్చొని ముచ్చట్లు, పొద్దుట లేచినప్పటి నుంచి రాత్రి వండే వరకు ఒకటే ముచ్చట్లు. టాస్క్ వచ్చినప్పుడు ఎవడు ఆడతాడు వాళ్ళ టీం నుంచి? వస్తే పృథ్వీ, వస్తే అభయ్, లేకపోతే అంతే, వాళ్ళిద్దరే. ఆ టీం నుంచి రావాలంటే వాళ్ళిద్దరే. ఎవరు ఏ గేమ్ ఆడలేదు ఇప్పటి వరకు. వాళ్ళెంత 6 మెంబర్స్ ఉన్నారు, ప్రేరణ, శేఖర్ భాష, సోనియా, యష్మి, అభయ్, పృథ్వీ. 6 మెంబర్స్లో ఏ టాస్క్ వచ్చినా కనిపించేది ఫస్ట్ పృథ్వీ, సెకండ్ అభయ్. వాళ్ళిద్దరు తప్పితే ఇంకా టాస్క్ ఆడడానికి వీళ్ళకి దమ్ము లేదు, ధైర్యం లేదు. వీళ్ళు ఆడ కూర్చొని సోనియా వీళ్ళని అంటుంది, అరే దమ్ముంటే కాలు ముందు పెట్టి ఆడనరా, సాక్స్ ముందు పెట్టి ఆడనరా. అరే నీకు దమ్ముంటే నువ్వు వచ్చి ఆడి చూపిరాదు. ఆ దమ్ము లేదు. కానీ పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి కథలు. మా బిగ్ బాస్ వీళ్ళని మాత్రం ఫస్ట్ ఎలిమినేట్ చేసేయి. దాని తర్వాత వేరే ఎవరైనా మనుషులను తీసుకునిరా. ఇంత చెత్త మనుషులను మేము చూడలేకపోతున్నాం, భరించలేకపోతున్నాం. వీళ్ళ స్ట్రాటజీలు, వీళ్ళ కన్నింగ్ గేమ్స్ మాకు తీసుకోవడానికి కూడా అయితే లేదు అసలు. ఇంత కన్నింగ్, ఇంత చీప్ మెంటాలిటీస్. ఇవి కన్నింగ్ కూడా కాదు, కన్నింగ్ కన్నా ఇంకా దిగజారనమాట. చీప్ అంటే చీప్, మొత్తం చిల్లర్ బ్యాచ్ ఇది. ఇంత చిల్లర్ బ్యాచ్ వచ్చేసి అందరు కలిసి ఆడుతున్నారు. ఆ నిఖిల్కి ఏమైనా దిమాగ్ ఉంటే బాగుండేది, కానీ నిఖిల్కి ఏం దిమాగ్ లేదు. ఎక్కడ ఆడులు ఉంటే అక్కడ పోయి కూర్చున్నట్టుగా అనిపిస్తున్నాడు ఇప్పుడైతే. మొత్తం ఈ సీజన్ చూస్తున్నట్టయితే ఆ కిరాక్ బాయ్స్, కిలాడి గర్ల్స్లో 5,000 కొట్లాడినోడు ఈడ 7 ఆడోళ్ళు ఉంటే ఆడ పోయి కూర్చొని వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకుంటున్నాడు. ఆమెనేమో జరసేపు పృథ్వీతోని, జరసేపు నిఖిల్తో టైంపాస్ చేయడానికైతే వచ్చింది. ఆమెకు కొంచెం టైంపాస్ కావాలంటే, కొంచెం ఎంటర్టైన్మెంట్ కావాలంటే ఆ 2 ఇల్లు దొరుకుతాయని చెప్పేసి ఆమె వచ్చింది. ఇటు పృథ్వీతో ఆడుతుంది, ఇటు నిఖిల్తో ఆడుతుంది. అది ఇంకా కథ చేస్తుంది, మొత్తం పెంట చేస్తుంది. ఆమెను వదిలేస్తే ఇది ప్రేరణ. వచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు ఒక్క టాస్క్ ఆడలేదు. రేపటికి ఎల్లుండికి సెకండ్ వీక్ ఒక్క టాస్క్ ఆడలేదు. యష్మి ఒక్క టాస్క్ ఆడలేదు. ఆడిన ఒక్కటి నిన్న ఓడిపోయింది. ఇది వీళ్ళ కథలు. నాకైతే ఏమీ అర్థమైతలేదు. నిజంగా మీకు కూడా ఇట్లనే అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ పెట్టండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అండ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నా ఛానల్ పేరు వచ్చేసి రూపాయరం. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి, సో దట్ నా వీడియోస్ అన్ని మీకు త్వరగా రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అండ్ ఇది ఈరోజు వీడియో. ఓకేనా, బాయ్.